హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు నేను ఏం చేస్తున్నాను, మా ఇంట్లో ఈరోజు వంట ఏం చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఉదయం అయితే బురుగులు ఒగ్గాని చేసామండి. రాయలసీమ స్పెషల్ ఒగ్గాని చాలా సూపర్గా ఉంటుంది టిఫిన్ అయితే. ఇప్పుడు మధ్యాహ్నం ఈవినింగ్ కోసం రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా రాగి ముద్దను చేస్తున్నానో చూపిస్తాను రండి. రాగి ముద్ద కోసం అన్నం పెట్టాను చూడండి. ఆల్మోస్ట్ అన్నం అయితే ఉడికిందనమాట. ఇక అన్నం ఆల్మోస్ట్ ఇక దగ్గరగా కావస్తుందనమాట. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక చెంచా తీసుకోవచ్చు చూడండి. ఇది కర్రది, అంటే మనం ఏదైనా పిండి పదార్థము గట్టి పదార్థం ఏదైనా కలపడానికి ఇలాంటి ఒక చెక్కది తెడ్డు ఉంటే చాలా బాగుంటుందన్నమాట కలపడానికి. ఇప్పుడు ఇందులోకి నేను మంచి నూనె వేస్తున్నాను. ఆ అన్నంకి మనం చేసే రాగి ముద్దకు సరిపడా నూనె అయితే వేస్తున్నాను. ఇప్పుడు నూనె వేసేసి అంతా బాగా కలుపుతున్నాను అనమాట. నూనె అంతా దాంట్లోకి స్ప్రెడ్ అవ్వాలి కదా. ఇంకొంచెం ముందు వేసింటే బాగుండేది, నేను మర్చిపోయాను అనమాట. ఇప్పుడు కానీ రాగి ముద్ద చేసేటప్పుడు కొంచెం ఒక ఉప్పు రాయి ఎక్కువ వేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ అంతా కలిపేసి చూడండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి 2 చెంచాల రాగి పిండిని అయితే నేను వేసేస్తున్నాను. పైన అలా స్ప్రెడ్ చేశాను చూడండి. టీ స్పూన్ కాదు, టీ స్పూన్ అంటే చిన్నగా ఉంటుంది, టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు అయితే పిండి వేసి ఇంకా పక్కన అన్నీ సర్దేస్తున్నాను చూడండి. పిండి నేనే ఇంట్లో తయారు చేసింది, గాజు సీసాలో అలా భద్రపరుచుకున్నాను. అలా పిండి వేసేసి దాని మీద ప్లేట్ పెట్టేసేయాలన్నమాట. ప్లేట్ పెట్టేసి అప్పుడే దాన్ని కదపకూడదు, 2 నిమిషాలు అలా పెట్టేస్తే పిండి అనేది ఆవిరి బాగా పట్టుకొని మనకు అది ఉండ కాకుండా వస్తుంది. 2 నిమిషాల తర్వాత వీళ్ళైతే దాన్ని చక్కగా నేను తీసుకున్న ఆ చెంచాతోటి కలుపుతున్నా చూడండి. ఈ చెంచా చాలా బాగుంటుంది కలుపుకోవడానికి, మందంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కాబట్టి. స్టీల్ చెంచాలు అయితే విరిగిపోతూ ఉంటాయి, వంకర్లు పోతాయి, పప్పు గుత్తి అలాంటివి తీసుకోవచ్చు, కానీ ఇది ఉంటే ఇది చాలా బాగుంటుంది అనమాట కలపడానికి. చూడండి, ఆ పిండిని అంతా మొత్తం అన్నం అంతా స్ప్రెడ్ అయ్యే మాదిరి అయితే బాగా ఉండలు లేకుండా చక్కగా ఈ విధంగా అయితే కలుపుతున్నాను. మనం 2 నిమిషాలు వదిలేసాము, అదేమి మా అడుగంటదు, ఉండగట్టదు, చాలా బాగా వస్తుందన్నమాట. మొత్తం అన్నము పిండి అంతా బాగా కలిసే మాదిరి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి. మనము ఇలా రాగి ముద్ద చేసుకోవాలి అంటే దానికి పెట్టే గిన్నె వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉండాలన్నమాట. అన్నం నిండుగా ఉంది, పిండి పోసామనుకోండి కలపడానికి రాదు. అడుగున అన్నం ఉంటుంది, పైన పిండి ఉంటుంది, సరిగ్గా కలుపుకోదు. కాబట్టి ఇప్పుడైతే ఇది నా కోసం మాత్రమే చేసుకుంటున్నాను. మనకు వయసు అయ్యే కొద్దీ మంచి మంచి ప్రోటీన్లు, మినరల్స్, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. మనకు ఉన్నంతలో తినాలి. ఎక్కువగా పళ్ళు అవి తీసుకోలేకపోయినా కూడా ఇలా రాగి పిండితో రకరకాల వంటలు చేసుకొని తింటే కూడా ఎముకలు బాగా గట్టిగా ఉంటాయని మనము తింటూ ఉండాలి. నాకు ఇంతకుముందు కూడా కాలు విరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయిపోయి 3 నెలలు బెడ్ పైన ఉండి నేను ఒక్కతే అల్లాడిపోయాను. ఇప్పుడు ఏదో మళ్ళీ నడుస్తూ ఉన్నాను. ఇంకా మళ్ళీ టైలరింగ్ వర్క్, యూట్యూబ్ ఛానల్, ఇంకా బయట పనులు, తిరగడము, ఇంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా తలకు గొంతు వరకు ఉన్నాయి పనులు అయితే. ఇంకా అది నెక్స్ట్ లేండి. ఇది చూడండి, ఇప్పుడైతే పిండిని అయితే ఇలా బాగా కలిపేస్తాయి. 2 నిమిషాలు అలా కలిపి బాగా కలిపి వదిలేసేయాలి. ప్లేట్ పెట్టేసి వదిలేసి మళ్ళీ 2 నిమిషాల తర్వాత వచ్చేసి తీసి మళ్ళీ చక్కగా కలిపేసి ఒక పావు గంట సేపు అయితే దాన్ని గ్యాస్ మీదనే అలా వదిలేసేయాలన్నమాట. అంటే మంట పెట్టకూడదు, గ్యాస్ బంద్ చేసి పెట్టేసేయాలి. చూడండి, భోజనానికి అయితే నేను కూర్చున్నాను. ఈ బకెట్లో వచ్చేసి వడియాలు ఉన్నాయన్నమాట. ఈ రాగి ముద్దకు కాంబినేషను మా రాయలసీమ స్పెషల్ పుండుకూర పప్పు అండి. అదే గోంగూర పప్పు అండి, మా సైడ్ అయితే పుండుకూర పప్పు అన్నట్టు అది చేశాను అనమాట. చూడండి, పావు గంట తర్వాత ప్లేట్ తీసేసి మళ్ళీ ఒక్కసారి బాగా అంత అయితే కలుపుతున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుంది రాగి ముద్ద, చాలా బలము. చిన్నపిల్లలకు పెడితే కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకి ఎలా మంచిదో మనకు కూడా పెద్దవాళ్ళకు కూడా అలాగే మంచిది అనమాట. మనకు జీవితం బాగలేకపోయినా అలా ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలి. ఆరోగ్యం కోసం
మనము తింటుండ చూడండి. నేను చేసిన రాగి ముద్ద ఎలా ఉందో చూడండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలు చేస్తుంటాను. నేను ఎక్కడికి వెళ్తుంటాను, బయటకు వెళ్ళినప్పుడు కానీ దేవాలయాల గురించి, దేవుళ్ళ గురించి, ఏదైనా ప్రోగ్రామ్స్ గురించి మొత్తం వ్లాగ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. చూడండి, వేడి వేడి టేస్టీ టేస్టీ రాగి ముద్ద రెడీ అయిపోయింది. తినడానికి నేనైతే ప్లేట్లో పెట్టుకున్నాను. మరి మీరు ఇంట్లో ఈరోజు ఏం చేశారు ఈ లంచ్కి అనేది కామెంట్ బాక్స్లో సరదాగా కామెంట్ పెట్టండి. చూడండి, రాగి ముద్దను అలా చేతితోటి అంతా ఇలా దగ్గరగా అనేస్తున్నాను నేనైతే. ఇంకా కాసేపు అలాగే వదిలేసామనుకోండి, ఇంకొక పావుగంట ఇంకొంచెం కాస్త గట్టి పడుతుందనమాట. ఇక ఇప్పటికే టైము 1:30 అయిపోయింది. నేనైతే లంచ్ కూర్చుంటున్నాను. చూడండి, గుమగుమలాడే టేస్టీ టేస్టీ రాగి ముద్ద రెడీ అయిపోయింది. మరి గోంగూర పప్పు వేసుకొని నేనైతే లంచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మన ఛానల్లో ఈ మధ్య వీడియోలు చాలా లేట్గా వస్తున్నాయి. మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేవన్నమాట. డబ్బు కోసం ప్రాబ్లమ్స్ అండి. అసలుకి మనం పెంచి పోషించిన మన కొడుకులు ఇంకా మన పాలిట మృత్యులు అయిపోతారు. అసలుకి డబ్బు దగ్గర వస్తుంది తేడా అందరికీ. ఆస్తులు, డబ్బులు, సంపాదన ఉంటాయిలేండి సమస్యలు. చూడండి, రుచికరమైన గోంగూర పప్పు రాగి ముద్ద రెడీ అయిపోయింది.